జై గురుదేవ్. ధర్మసూత్రములలో చెప్పబడిన వేదశాస్త్ర వాక్యములు, ఆపస్తంభ సూత్రములు. నిష్కామ ధర్మాచరణయే మంచిది. నేమం లౌకికమర్థం పురస్కృత్య ధర్మాం చరేత్. లౌకిక ప్రయోజనమును ఆశించి ధర్మాచరణ చేయకూడదు. అలాగే మరి ఒక వేదవాక్యము, నిష్ఫలాశుభ్యుదయే భవంతి. లౌకిక ప్రయోజనమును ఆశించి చేయబడు ధర్మాచరణ అభ్యుదయమును ఇవ్వదు అని ఆపస్తంభ సూత్రములో చెప్పిన ధర్మసూత్రము. అలాగే మోక్ష మార్గం గురించి వైఖానసంలో చెప్పిన మోక్ష మార్గము, సగుణే బ్రహ్మణి బుద్ధిం నివేశ్య పశ్చాత్ నిర్గుణం బ్రహ్మాశ్రిత్య మోక్షే నిత్యం యత్నం కుర్యాదితి విజ్ఞాయతే. సగుణ స్వరూపమైన పరబ్రహ్మయందు మొదట బుద్ధిని నిలిపి ఆ తరువాత నిర్గుణ బ్రహ్మను ఆశ్రయించుటయే మోక్షప్రాప్తికి మార్గమని తెలియవలెను. ధర్మమును ఉపదేశించు ఆచార్య లక్షణములను ధర్మసూత్రకారులు ఇట్లు ఉపదేశించుచున్నారు. ఆచార్యులనేవారు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆపస్తంభ సూత్రంలో యస్మాద్ ధర్మాన్ అచినోతి స ఆచార్యః. యస్మాద్ ధర్మాన్ అచినోతి స ఆచార్యః. సన్మార్గ ఉపదేశక ధర్మములను ఎవరైతే ఆచరించుచున్నారో వారిని ఆచార్యులు అందురు. తస్మై నాదుహ్యేత్ కదాచన. సన్మార్గగత ఆచార్యునికి అపకారము తలపెట్టకూడదని ఆపస్తంభ సూత్రము తెలియబడుచున్నది. నహి విద్యాతః తం జనయతి. ఆచార్యుడు శిష్యుని విద్యాజ్ఞాన రాశి నుండి జనింపచేయుచున్నాడు అని ఆపస్తంభ సూత్రము తెలియజేస్తున్నది. శిష్టాః ఖలు విగత మత్సరాః నిరహంకారాః కుంభీధాన్య అలోలుపా దంభ దర్ప లోభ మోహ క్రోధ వివర్జిత అంటూ బౌద్ధాయన ధర్మము ఆచార్యుని యొక్క విశేషతను తెలియజేస్తున్నది. పరంపరాగత ఆచార్యులు పరగుణములను ద్వేషింపని వారై, అహంకారము లేనివారై, సంచయము గల ధ్యానము లేనివారై, లోలుపత్వము లేనివారై, దంభము దర్పము లోభము మోహము క్రోధములు విడిచిన పెట్టేవారై ఉండవలెను. ఆచార్యుని యొక్క లక్షణములను వివరించారు. అలాగే ఆపస్తంభ స్తోత్రంలో ఆర్యాః శుచయః సత్యశీలా జీవితారస్యు. ఆర్యులు ధర్మశుద్ధులుగా సత్యశీలులుగా జీవించగలరు అని చెప్పారు. యచ్చ ఆత్మవంతో వృద్ధాః సమ్యగ్ వినీతా దంభలోభమోహ వియుక్తా వేదవిద అచక్షతే తత్సమాచరేత్ అంటూ గౌతమ ధర్మంలో చెప్పిన ధర్మసూత్రము. ఆత్మవంతులైన వృద్ధులు గురువుల ద్వారా శిక్ష పొందిన వారిచే దంభము లోభము మోహములను విడిచిపెట్టిన వేద విధులచే ఉపదేశించిన ధర్మములను తప్పక ఆచరించిన వారే ఆచార్యులుగా పూజింపబడతారు, గౌరవింపబడతారు అని చెప్పబడిన ధర్మసూత్రములు. హరి ఓం తత్సత్.